సూపర్ స్టార్ కృష్ణ కళాభారతి జమున కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హిట్ చిత్రం గౌరీ. ఈ సినిమా ప్రారంభించే సమయానికి హీరో కృష్ణ చాలా బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ కోసం ఎందరో నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అయితే నిర్మాత సుబ్బరాజు అంటే ఉన్న ప్రత్యేక అభిమానంతో మొదట ఆయనకే డేట్స్ ఇచ్చారు కృష్ణ. వాస్తవానికి గౌరీ చిత్రంలో హీరో పాత్ర పరిధి చాలా తక్కువ. పైగా 14వ రీలులో ఆ పాత్ర చనిపోతుంది. మిగిలిన 2 రీల్స్లో హీరోయిన్ విలన్లపై పగ తీర్చుకుంటుంది. దీనికి ఏ హీరోనూ అంగీకరించడు. కానీ హీరో కృష్ణ మనస్తత్వం దానికి విరుద్ధం. కథ బాగుంది, సినిమా హిట్ అవుతుంది, మీకు ఉపయోగపడుతుంది, నేను చేస్తాను అని గౌరీ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారు కృష్ణ. ఈ సినిమాలో మొదట అనుకున్న హీరోయిన్ జయలలిత. ఆ సమయంలో ఆవిడ డాక్టర్ బాబు చిత్రంలో నటిస్తుండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాలేదు. తర్వాత వాణిశ్రీని సంప్రదించారు. ప్రేమనగర్ వంటి చిత్రంలో నటించిన నేను హత్యలు చేసే పాత్ర పోషిస్తూ ఏం బాగుంటుంది అని ఆవిడ అంగీకరించలేదు. అప్పుడు జమునను తీసుకున్నారు. గౌరీ చిత్రాన్ని మొదట 1974 జూలై 25న విడుదల చేయాలని అనుకున్నారు. ఆ రోజుల్లో తన సినిమాకు వీలైనన్ని ఎక్కువ ప్రింట్స్ తీసుకునే హక్కు నిర్మాతకు ఉండేది. ముడి ఫిలిం ధర పెరగడంతో ఎక్సైజ్ ట్యాక్స్ పెంచుతూ ఎక్కువ ప్రింట్స్ తీసుకునే విధానాన్ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిణామం వల్ల ఆగస్టు 1న గౌరీ చిత్రం రిలీజ్ చేశారు. ఇందులోని గలగల పారుతున్న గోదారిలా పాటను తన పోకిరి చిత్రంలో రీమిక్స్ చేశారు మహేష్ బాబు.